ఫ్రెండ్స్, మరి మనం ఎన్నో సినిమాల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం. ఏంటి చనిపోయినటువంటి ఆత్మలతో మాట్లాడడం అనేది వింటూ ఉంటాము. మరి ఎన్నో సినిమాల్లో, మూవీస్‌లో అన్నీ చూస్తూ ఉంటాం. అంటే మనం అనుకుంటాం గానీ, ఈ మూవీస్‌లో కొన్ని కొన్ని చాలా దగ్గరగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి చూడండి కొన్ని కొన్ని సినిమాల్లో ఏదైనా ఒక కేసులో కొన్ని ఆధారాలు తెలియాలి అంటే గనక, మరి దానికి సంబంధించినటువంటి ఆత్మలు వాళ్ళకి సహాయం చేయడం గాని, లేకపోతే గనక చనిపోయిన వారు బాగా ఆహ్, చనిపోయినా గూడా ఇంకా వారితో మాట్లాడాలి అనేటువంటి పూర్తిగా ఆ యొక్క ప్రేమ భావంతో గూడా ఆత్మలతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉండడం. ఇలాగా ఎన్నో రకాలుగా చనిపోయినటువంటి ఆత్మలతో సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఆత్మహత్య చేసేసుకున్న ఆత్మలతో అసలు చనిపోయారని వాళ్ళ యొక్క బంధువులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మరి ఇలాగా ఎవరైతే ఆత్మలతో మాట్లాడతారో వాళ్ళతో ఎళ్లి కలుసుకొని ఆహ్, అసలు ఏం జరిగింది? ఎందుకు చనిపోయారు? ఏమిటి? అసలు వాళ్ళక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? బాధపడుతున్నారా? ఆనందంగా ఉన్నారా? ఇలాంటివి తెలుసుకోవడానికి ఎవరికైతే ఈ యొక్క అతీంద్రియ శక్తులు ఎవరైతే ఈ యొక్క ఆత్మలతో మాట్లాడతారో ఆహ్, వాళ్ళని కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళల్లో కూడా ఇక్కడ అందరూ ఒకలాగా ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది మన యొక్క బాధని, మన యొక్క అవసరాన్ని వాళ్ళు క్యాష్ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి వినియోగించుకుంటూ, మరి వాటి ద్వారా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు కూడా అలాగా ప్రయత్నించకూడదు. అయితే కొంతమంది ఏంటి అంటే ఎవరైనా ఇప్పుడు మన పిల్లలు నేను ఒకానొక రియల్ సంఘటనలోనే మరి ఒక తల్లి తన కొడుకు చనిపోయాడని చెప్పేసి ఏమీ తినకుండా పూర్తిగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సిక్ అయిపోతే ఒకానొక స్పిరిచ్యువల్ మాస్టర్ వెళ్లి చనిపోయినటువంటి వాళ్ళ కొడుకుని పిలిపించి ఆ చనిపోయిన ఆ కొడుకు ఆత్మతో ఆ తల్లితో మాట్లాడించడం ద్వారా ఆవిడేమైందంటే వెంటనే రికవర్ అయిపోయి చక్కగా ఆవిడ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నించడం అనేది వెంటనే ఆవిడ యొక్క స్థితిని మార్చేసిందనమాట. అలాగా. సో, కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఆ విధంగా ట్రై చేస్తూ ఉంటారు. సో, అలాగా ఎక్కడన్నా ఉంటే గనక అలాంటి వారిని మనము కలవాలి కానీ, ఇలాగా ఎవరైతే అంటే డబ్బుల కోసం ప్రయత్నించే వాళ్ళు, అలాంటి వాళ్ళని కలవకూడదు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి విషయం. అయితే ప్రతి ఒక్కరు మాట్లాడగలరా అంటే గనక అసలు చాలా మందికి చనిపోయిన ఆత్మలతో మాట్లాడతారు అన్న విషయం తెలీదు. నంబర్ 1. కానీ మనము నిజంగా అనుకుంటే ఈ విశ్వంలో సాధించలేనిది ఏదీ లేదు అంటారు కదా! సో, అది కూడా సాధ్యము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా అని చెప్పేసి ఎప్పుడైతే ఒక ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, ఆ ఆత్మలోకంలో తన నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఏం నేర్చుకోవాలి? ఎవరితో ఉండాలి? ఏంటి? అనేది అక్కడికెళ్ళిన తర్వాత తనకొక ప్లాను, తనకంటూ ఒక కొన్ని విషయాలు, ఆ యొక్క సెపరేట్ లైఫ్ అనేది అక్కడుంటుంది. సో, మనం దీన్ని అర్థం చేసుకోలేక, అవగాహన చేసుకోలేక, చనిపోయిన మనకిష్టమైనటువంటి ప్రియులు ఎవరైనా సరే ఈ యొక్క అజ్ఞానంతో ప్రతిసారి వాళ్ళని పదే పదే తలుచుకుంటూ ఉంటే, వాళ్ళకి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనతో మాట్లాడలేరు. ఆ! వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా అక్కడ అడ్జస్ట్ అయిపోయే టైంలో మళ్ళా పిలవడం ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇలా గూడా జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు జనరల్‌గా ఏంటంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు కలల రూపంలో మనకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది మనం చాలా కొట్టిపడేస్తూ ఉంటాం కానీ, చనిపోయినప్పుడు ఆ కళ రూపంలో మనకి ఆ చనిపోయిన ఆత్మలు ఎన్నో విషయాలు చెప్తూ మనకెంతో సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం చాలా యాదృశ్చికంగా అనుకుంటాం కానీ, వాటన్నిటిని మనం ఒక చోట రాసుకొని పరిశీలిస్తే గనక, వాటిల్లో ఎంతో మనకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషను మనకి దొరుకుతుంది అన్న విషయాన్ని గూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఉదాహరణకి కొన్ని కొన్ని సమయాల్లో చూడండి మనం ఈవెన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి మాస్టర్స్ వచ్చారంటే ఇప్పుడు సాయిబాబా అంటే గనక విభూది స్మెల్ అని ఇలాగా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి ఉంటాయి ప్రతిదానికి. అలాగే ఈ చని వాళ్ళు ఉదాహరణకి
ఆహ్, చనిపోయిన వ్యక్తికి గ్రీన్ టీ అంటే బాగా ఇష్టం అనుకోండి. తనొచ్చినప్పుడు మనకి సంకేతం గ్రీన్ టీ స్మెల్ రావడం ద్వారా చూపించడం అనేది జరుగుతూ ఉంటదనమాట. అలా కాకుండా మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా ఒక జాస్మిన్ ఏదో మల్లెపూల వాసన ఏదో మనకిష్టం అనుకోండి. ఆ మల్లెపూలు తీసుకొని మనకి దగ్గర రావడం వల్ల ఓహో! వాళ్ళొచ్చారు మనతోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగనమాట. అంటే మనకి నచ్చినటువంటి మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ తెలియడానికి వాళ్ళు ఎంతో రకాల ఆ సువాసనలు ద్వారా వాళ్ళు మనకి కనిపించకపోయినా గూడా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వాళ్ళెంతసేపు మనకి ఎవ్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకెంతసేపు మేమున్నాము, ప్రేమను పంచడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఎలాగా ఇన్ కేస్ మనం తలుచుకున్నప్పుడు ఈ సువాసనల ద్వారా మీకు గనక వస్తే గనక వాళ్ళు మనతోనే ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హ్మ్. అంతే కాకుండా కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మనం ఎంతో వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేస్తాం. సహాయం చేసినప్పుడు వాళ్ళేంటంటే, మనం అక్కడ లేనప్పుడు చనిపోయారనుకోండి, చనిపోయిన వెంటనే వాళ్ళు మన దగ్గరికొస్తారు. మన దగ్గరికొచ్చి కొన్ని సింప్టమ్స్ ద్వారా మనకి తెలియజేస్తారనమాట. థాంక్స్ చెప్పడానికనో, ఏదో ఒక రకంగా అనుభూతి చెందవచ్చనమాట. ఇవన్నీ గూడా నిజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ మనం పట్టించుకోము. ఉదాహరణకి మా నాన్నగారు చనిపోయేటప్పుడే ఏమైందంటే, నేను నైటంతా గూడా మా నాన్నగారి పక్కనే కూర్చొని అలాగా ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా 6 అయిపోయింది. ఇంకా హాస్పిటల్ నుంచి నేను ఇంటికొచ్చేసాను. మా అన్నయ్య వాళ్ళు అక్కడికెళ్లారు. సో, నేను అప్పటి వరకు నైట్ ఉన్నాను గాబట్టి, ఇంటికి అలా దిగిన వెంటనే అప్పటి వరకు లేని ఆ హాస్పిటల్ అక్కడ ఏదైతే స్మెల్ ఉందో, అది కరెక్ట్‌గా నాకు ఇక్కడికి ఇంటికి రాగానే నాకనిపించిందనమాట. నాకు వెంటనే డౌటొచ్చింది. ఇప్పుడంతా లేదు. కరెక్ట్‌గా నేను ఇంటికి రాగానే ఎందుకు అలా అనిపించింది అని నాకప్పుడు వెంటనే క్లిక్ అయింది కానీ అప్పుడే నేను ఆ రోజు ఇంక పడుకుని పోయాను. 8 గంటలకి అలాగా లేచేటప్పటికి మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనమాట. "నువ్విలా ఇంటికొచ్చావు. అలా బాడీ వెకేట్ చేశారు" అని. కానీ వాళ్ళేంటంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదని కనీసం 2 అవర్స్ అన్నా కొంచెం రిలాక్స్ అవుతా అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదనమాట నాకు. సో, చూసారా అంటే మా ఫాదరు చనిపోయిన వెంటనే ఆయన నా దగ్గరికొచ్చారనమాట ఇమ్మీడియేట్‌గా నాకు ఇండికేషన్. సో, ఇలాగా మనకి అనేక రకాలుగా మనం బాగా ప్రియమైన వాళ్ళు, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఇలాగ కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి స్మెల్స్ ద్వారా గాని, వాళ్ళు ఏదైనా చెప్పడానికి గాని, వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి గాని, ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కానీ మనకి ఇలా జరుగుతుంది అన్న విషయం కూడా మనకి ఈ యొక్క జ్ఞానం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో, కానీ ఇవన్నీ గూడా మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మరి వాళ్ళని పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. పదే పదే చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ కొత్త జీవితంలో ఉంటారు. వాళ్ళని మనము డిస్టర్బ్ చేయకూడదు అన్న విషయాన్ని గూడా తెలుసుకుందాం. మరి అలాగే ఈ కర్మకాండాలకి హాజరవుతాయి ఆత్మలు అంటే ఇప్పుడు, ఇప్పుడు కొంతమందికి చాలా వాటి మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు డెఫినిట్‌గా ఆ కర్మకాండాలకి వాళ్ళు అటెండ్ అవ్వడము, వాళ్ళు వాళ్ళు ఆ టైంలో అక్కడే పక్కనే ఉండడం అనేది కూడా అన్నీ చూసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవడం అనేది కూడా ఇవన్నీ కూడా నిజంగా జరిగే విషయాలే మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. ఇంకా ఇవన్నీ గూడా అంటే ఆత్మలతో అసలు మాట్లాడడం అంటే ఆ శక్తి ఉన్న వాళ్ళకి మాట్లాడడం అనేది అది చాలా సహజం అన్న విషయం గూడా మనం అర్థం చేసుకోవాలి. అది అవి ఏంటంటే చనిపోయిన తర్వాత అవి ఒక అంటే వాటికి భౌతిక దేహం ఉండదు కాబట్టి అవి ఒక పారదర్శకంగా ఉంటాయి. అవి మన పక్కనే ఉన్నా అంటే మనం చనిపోయిన మన మిత్రులు, మన కుటుంబ మన పక్కనే ఉంటాయి. కానీ మనం వాటిని చూడలేమనమాట. కానీ వాటిని పక్కనే ఉన్నాయి అన్న అనుభూతి గూడా మనం పొందవచ్చు. అలాగే కొన్ని కొన్ని ఆలోచనల ద్వారా కూడా అవి మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆహ్, సౌండ్స్ చేయడం చిన్న చిన్న విద్యుత్తు అంటే టీవీ ఆన్ అవ్వడం ఇలాంటి చిన్న చిన్నవన్నమాట. చిన్న చిన్న మొబైల్ లైట్ ఆఫ్, ఆన్, కాలింగ్ బెల్స్ ఇలాంటి చిన్న చిన్న అవి మనకేంటంటే ఇండికేషన్ కూడా చెప్తూ ఉంటాయన్నమాట. సో, ఇలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జ్ఞానం ఉంటే మనకి ప్రతీదీ అర్థమవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. లేదు అంటే గనక మనం ఏమి పట్టించుకోము. అవి గూడా కొన్ని రోజులకి చూసి అవి గూడా వాటి లోకానికి వెళ్ళిపోవడం అనేది
జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాగ మరణించిన తర్వాత వాటి స్థితి ఎలా ఉంటుంది? అసలు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఎలాంటి వారితో మనము హెల్ప్ తీసుకోవాలి? ఇన్ కేస్ వాళ్ళు మనం తలుచుకున్నప్పుడు కొన్ని వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఆ సువాసనల ద్వారా మనకి వచ్చాయంటే గనక వాళ్ళు మనతో ఉన్నారు అని గ్రహించవచ్చు. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మరి గురువులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మరలా కలుసుకుందాం. థాంక్ యూ.